వీటిని పుల్లట్లు, పులివొంగరాలట్లు అంటారండి. వీటిని పులిసిన పిండితో చేస్తాం కాబట్టి వీటిల్లో అయితే ప్రోబయోటిక్స్ అయితే బాగా మంచిగా ఉంటాయండి. ఇదివరకు ఫ్రిడ్జ్‌లు లేని కాలంలో అయితే ఎక్కువగా ఇవే యేసుకునేవాళ్ళు. ఎక్కువ రోజులు ఉండదు కదా దోసపిండి. ఒక్కోసారి ఒకరోజు యేసుకున్నాక మరుసటి రోజు ఇట్లా యేసుకునేవాళ్ళనమాట. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. మనం నార్మల్‌గా ఈ దోసపిండే తీసుకోండి. దీనికేం స్పెషల్‌గా ఏమెయ్యము. మనం యేసుకునే దోసపిండినే కొద్దిగా కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ ఏసి దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా ఒక 2 కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూను, అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూను, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని, కొద్దిగా పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెనానికి ఆయిల్ కూడా ఎక్కువేం అవసరం లేదండి. కొద్దిగా పూసుకుంటే సరిపోతది. ఫస్ట్ కొంచెం రాసి, కాకపోతే దీన్ని పలచగా వేయలేము ఈ దోసని. ఎందుకంటే ఉల్లిపాయలు ఇయన్నీ ఉంటాయి కదా! కొద్దిగా స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టిచ్చేసి, ఒక్క నిమిషం అట్లా వేపి పైన కూడా ఆయిల్‌ని ఊరక పూయటమేనండి, ఎక్కువ పూయకుండా. పూసేసి ఎనిక్కి తిప్పి మామూలుగా తిప్పకుండా కూడా తీసేసుకుంటారు. ఇంకా మనం కావాలంటే ఇట్లా తిప్పి ఎర్రగా కాల్చుకున్నామనుకోండి బావుంటది. దోసలన్నీ ఇట్లనే యేసుకోవచ్చండి. యేసుకొని మామూలుగా మన పల్లీ చట్నీతో గానీ, అల్లం చట్నీతో గానీ దేనితో తిన్నా బావుంటది. మనం కావాలంటే ఇంకా ఈ పిండిలో ఈ ఉల్లిపాయలు వీటన్నిటితో పాటు క్యారెట్ తురుము కూడా తురుముకొనేసుకోవచ్చండి. బావుంటది. జీలకర్ర గానీ ఇవన్నీ మన ఇష్టం, ఇంకేం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.